మళ్ళీ వెల్కమ్ బ్యాక్. సో ఇది వచ్చేసి వ్యాట్ చాంగ్ లియో అనేది ఉంది పేరు. చూసి చెప్తాను మళ్ళీ. ఎందుకంటే జస్ట్ లంచ్ వచ్చి అలా స్మూతీ తాగుతా వచ్చాను 2 కిలోమీటర్లు సైకిల్ దొక్కుని. సో ఇది సుఖతా హిస్టారికల్ పార్క్కి 2 కిలోమీటర్స్ బయట ఉంటుంది. దీనికి డబ్బులు కట్టవసరలా. ఎవరైనా ఎప్పుడైనా ఈవెన్ కార్లో వచ్చి స్కూటర్ మీద వచ్చి చూసుకోవచ్చు. ఇది ఎందుకన్నా చాలా బయట ఉంది. సో వ్యాట్ చాంగ్ లామ్, ఇది వచ్చేసి వ్యాట్ చాంగ్ లామ్ అంట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రాశాడు, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ది ఈస్టర్న్ సిటీ వాల్ విత్ సరౌండింగ్ మాల్స్. The whole area is about 100 meters wide and 150 meters long. The most outstanding element of the temple is the rounded stupa in Ceylonese style with the front house of 36 stucco elephants decorating its base. The temple's names come from the characteristic of the stupa. Chang means elephant. Adi Chang ante elephant అని అర్థం. So Chang అనేది, and the word lom means to encircle or surround. సో చాంగ్ అంటే ఎలిఫెంట్, లోమ్ అంటే ఎన్సర్కిల్. మీకు అర్థమై ఉంటుంది ఈ పార్టీకి దీని స్పెషాలిటీ ఏంటో. ఇలాంటి స్తూపాలు మీరు ఆల్రెడీ చూసుంటారు, కానీ డిఫరెంట్. సో ఇప్పుడు నేను చదివి చెప్తాను కదా. సో ఏ స్టోన్ ఇన్క్రిప్షన్ ఫ్రమ్ 1384 AD వాజ్ డిస్కవర్డ్ ఇన్స్క్రైబ్డ్ విత్ థాయ్ లాంగ్వేజ్ ఆఫ్ ది సుఖతాయ్ పీరియడ్. అది 1968 to 69 పీరియడ్లో దీన్ని రెస్టోర్ చేశారంట. సో దానిలో ఇన్స్క్రిప్షన్ దొరికిందంట 1384. ఇంకా ముందే అయ్యి ఉంటుంది. ఈడ తవ్వకాలు దొరికింది అదే ఇన్స్క్రిప్షన్. ఆ ఇన్స్క్రిప్షన్ ముందు ఎవరు రైజ్ చేశాడో తెలియదు కదా. వీళ్ళు ఎవరు ముస్లింలు వచ్చారు, వీళ్ళందరూ స్పానిష్లో మాట్లాడుతున్నారు, మీరు అర్జెంటీనా ఇట్లా అని. సో చూపిస్తాను చూడండి. ఇది స్తూప, చుట్టూతా ఎలిఫెంట్స్ చూసారా. ఇది దీని స్పెషాలిటీ. ఇలాంటిది ఎక్కడ చూసుంటారు మీరు. చాలా వరకు ఎలిఫెంట్స్ అన్నీ ఆ కొమ్ముడు ఇరిగిపోయి ఆ తొండం అన్నీ పగిలిపోయి ఉన్నాయి. కొన్ని మాత్రం అలా ఉన్నాయి. దాని చుట్టూ దాని ఎదురేమో ఇలా ఉంది, దాని ముందర ఇలా స్తూపాల్లా పెట్టి దీనికి ఏదో మీనింగ్ ఉంటుంది, మనకు తెలియదు అది. బట్ ఇన్ని లెక్క పెడదాం. అంటే ఏనుగులు కొన్ని ఏంటంటే మీరు చూస్తే, నేను చూపిస్తాను ఏనుగులు. ఇప్పుడు మీరు ఏమన్నా చూడొచ్చా, ఏనుగులు ఉన్నాయా 3. 3 బాగానే ఉన్నాయి. అవి ఏంటంటే సగం ఏనుగు బొమ్మను లోపల పెట్టేసి సగం నాటినే బయటికి 2 కాళ్ళ మీద నిలబెట్టారు. మిగతా లోపల మరి ఎంత కట్టారు తెలియదు, కానీ లోపలికి వెళ్ళటాకే ఉంటుంది కదా. అది చూడండి. 3వది దానికి తొండం లేదు. 4వ దాని ప్లేస్ అసలు 4వది ఏనుగే లేదు. మీరు చూడండి ఇక్కడ 4వ దాని ప్లేస్లో ఏనుగు తొండమే లేదు. ఇది ఇక్కడ సో ఏనుగే లేదు అసలు. జస్ట్ దాని పాదాలు చిన్న అవి ఉన్నాయి. 5వ దానిలో స్ట్రైట్గా దీని ఎదురు దానిలో జస్ట్ తల మాత్రం ఒకటి ఉంది. అది కూడా కింద పడిపోయి ఉంటే పైన పెట్టారు. ఆ 4వది అయ్యి ఉంటుంది, ఇది అయ్యి ఉంటుంది. కింద పడిపోయి ఉంటుంది చూసారా, అది పడిపోయింది, ఇది అయ్యి ఉంటుంది. సో చాలా వరకు ధ్వంసం అయిపోయింది. ఇక ఉన్నాన్ని ఇలా మెయింటైన్ చేసి కట్టారు. సో మనం అసలు ఎన్ని ఏనుగులు ఉన్నాయో లెక్క పెడతాం. 1 2 3 4 5 ఇటు 5 అంతా చూడండి. మొత్తం చుట్టూతా ఈ స్తూపం చుట్టూతా ఏనుగులే. మీకు మళ్ళీ ఇంకో వీడియో చూపిస్తాను. ఇటు 5 ఇటు అయిపోయినాను 6 7 8 9 10 11 12 13. ఆ కార్నర్ దాంతో 13 అయినాయి. చూడండి. కొన్ని మాత్రం నీట్గా అలాగే ఉన్నాయి, కొన్ని మాత్రం అన్నీ పాడైపోయి ఉన్నాయి. దీని చుట్టూతా ఇలా పెట్టి ఇలా ఉంది. ఇవి కూడా అప్పుడే అయ్యి ఉంటాయి, ఇలా పెట్టుంటారు. సో మనం వెనక్కి వచ్చాం. ఆ స్తూపం వెనక్కి 14 15 16 17 18 19 20 21. ఆ టర్నింగ్ దాంతో కలిపి 21. చూడండి. ఇది ఒకటి ఏనుగా. ఈ అంహమాల ఇవన్నీ కొన్ని తలలు లేవు, కొన్ని అంటే అన్ని ఏళ్ళ ఉంటాయంటే కొన్ని పట్టించుకోలేక అన్ని వందలేళ్ళు ఇలా ఉండటమే గొప్ప. సో 21 ఇక్కడ చూద్దాం.
22, 23, 24, 25, 26, 27, 28, 29 ఆ టర్నింగ్ దాంతో 29 అయినాయి. ఇక్కడ చూడండి అసలు దాని చిన్న పార్ట్స్ మిగిలి ఉంటే దాన్ని అలా ఊరినే సర్దారు అక్కడ. ఏదో ఒక సైడ్కి మాత్రం ఒక ఏనుగు మాత్రం నీట్గా ప్రిజర్వ్ చేసేది, దానికి సిమెంట్ రాసి ఏదో చేసో, మిగతా వరకు చాలా వరకు ఇది 29 అయినాయి కదా. సో దీంతో 29 ఈ చివరి ఏనుగుతో. మొత్తం 32 ఏనుగులు. అయితే దీనిలో ఇక్కడ వీళ్ళు దీన్ని ఏం చేశారో అర్థం కావట్లేదా. ఇది మీకు అర్థం క్లోజర్లో చూస్తే దానిలో శుభ ఉంది. అంటే అప్పట్లో శుభ పాడారా లేదు, ఇది కొంచెం సిమెంట్ వేశారు. కొన్ని ఏమో అలా పడిపోయినాయి కదా, కొన్ని ఓకే, కొన్ని కట్టగలని మాత్రం ఇలా కట్టి ఇలా వదిలేశారు. యాక్చువల్గా అప్పట్లో ఇది శుభలు ఎక్కడ ఉన్నాయి చూడండి, శుభ ఉంది కనపడుతుంది. 6 mm రాడ్ వేసి అలా మ్యాచ్ చేశారు. సో ఇదంతా అది బయట. ఇప్పుడు మనం ఆ నేషనల్ పార్క్ నుండి బయటకు వచ్చాం. ఇది దానికి 2 kilometers బయట ఉంది. ఇక అలా సైకిల్ తొక్కుంటూ వచ్చాము. ఇదిగోండి దీనికి రైట్ సైడ్లో ఇలా ఉంది, లెఫ్ట్ సైడ్లో కూడా అలా ఒకటి ఉంది. ఇదిగోండి రాళ్ళన్నీ చెట్టు మొదల్లో ఇలా పడేశారు కొన్ని. మళ్ళీ దీని చుట్టూ పెట్టగోళ్ళ కనపడుతుందా వాళ్ళు, అది. ఇది కాకుండా అది చూడండి అక్కడ దూరంగా ఇంకోటి ఉంది. మరి ఇదంతా సైట్ చాలా పెద్ద సిటీ ఇది, అప్పట్లో క్యాపిటల్ సిటీ అంట ఈ ఏరియాకి. సో దానికి నడవడానికి మొత్తం ఇలా పెట్టారు నీట్గా. ఆపోజిట్ అంతా ఏదో రెస్టారెంట్స్ లాగా ఉన్నాయి, సమ్ హోటల్ కమ్ రెస్టారెంట్ లాగా. సో ఇది దీని స్పెషాలిటీ. వ్యాట్ చాంగ్ లామ్. చాంగ్ అంటే థాయ్ భాషలో ఎలిఫెంట్, లామ్ అంటే ఎన్సర్కిల్ చేయటం సరౌండింగ్. సో స్తూపాన్ని వ్యాట్ అంటే ఇది స్తూపం, పగోడాన స్తూపం వ్యాట్ అనేది. దాన్ని ఏనుగుల సమూహం సరౌండ్ చేసింది, అంటే చుట్టుముట్టింది, దాని ఎన్సర్కిల్ అయ్యి ఉంది. ఆ ఏనుగుల సమూహం మధ్యలో స్తూపం ఉందన్నట్టుగా ఏది. సో ఇదొకటి చాలా బాగుంది, నేను ఎక్కడ చూడలేదు ఇలా. దీనికి ఏదో మీనింగ్ ఉంటుంది, ఒక్కొక్కదానికి ఒక మీనింగ్. సో చాలా బాగుంది. దీనికైతే డబ్బులు కట్టవసరం లేదు, ఎప్పుడైనా వచ్చా చెప్పి వెళ్ళచ్చు. దీనికి ఏంటంటే మార్నింగ్ ఇక గేట్ ఉంది, అదేంటంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 అన్నట్టుగా చూశాను. సో ఆ టైంలో ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఇది వ్యాట్ చాంగ్ లామ్. సో ఇప్పుడే మళ్ళీ బ్యాక్ టు సుఖతాయ్ హిస్టారికల్ పార్క్ దగ్గరికి వచ్చాం. అంటే లోపలికి రాలేదు, ఈ లోపలికి వెళ్ళనే. సో బయటకు వచ్చాము. మీకు కనపడచ్చు వెంకమాల రోడ్డు ఉంది కదా, రోడ్డుకి అటు సైడు నేషనల్ పార్కు, ఇటు సైడ్ ఇది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇందాక వాట్ చాంగ్లోమ్ అని చెప్పేసి ఏనుగులు స్తూపం చుట్టూ ఏనుగులు చూడటానికి వెళ్ళామా, అలాంటిదే ఇక్కడ ఇంకోటి ఉంది. దీని పేరు వ్యాట్ సొలసాక్ అంట. అక్కడ 32 ఏనుగులు ఉంటే ఇక్కడ 24 ఉన్నాయి. సో లెక్కట్టాల్సిన అవసరం ఏంటంటే అక్కడ రాసేవాడు. కాకపోతే అది పెద్ద స్తూపం, ఇది చిన్న స్తూపం. అండ్ దట్టు ఇక్కడ ఏనుగులు బాగున్నాయి. బాగున్నాయి ఇన్ సెన్స్ ఏంటంటే, అది పాడైపోతే మళ్ళీ అలా రీకన్స్ట్రక్ట్ చేశారా లేదా అది అలాగే ఉన్నాయా ఇప్పుడు దాకా ఎంఫాల్ కనబడుతుంది కదా, అది స్తూపం, చిన్న స్తూపం. ఆ వ్యాట్ చాంగ్ లామ్ మీద ఇది చిన్న స్తూపం. అక్కడ నుండి మళ్ళీ 2.5 kilometers సైకిల్ దొక్కుంటూ వచ్చా. సైకిల్ బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది 10 kilometers పైన దొక్కుంటా ఇప్పుడు సైకిల్ పొద్దున్నండి. సో ఇది మీరు చూడొచ్చు, ఏనుగులన్నీ నీట్గా ఏం పాడవకుండా, అంటే అన్నీ నీట్గానే ఉన్నాయి. మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు ఏం లేదు తెలియదు, కానీ చాలా బెటర్గా ఉన్నాయి. అంటే మీకు అన్నీ ఏనుగులు చూడొచ్చు. ఇది మీరు చూసారా, ఏమీ పడనట్టుగానే ఉన్నాయి. కొన్ని దంతాలు లేవు, కానీ మ్యాక్సిమం మరి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారా లేకపోతే అప్పుడు అలా ఏం పడకుండా ఉన్నాయో తెలియదు. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు, అన్ని ఏనుగులు నీట్గా ఉన్నాయి. 4 sides ఏనుగులు నీట్గా ఉన్నాయి. దీని ఆపోజిట్లో ఇంకేదో కనబడుతుంది, అది కూడా అట్రాక్షన్. ఈ రెండును మళ్ళీ టికెట్లు ఇంక్లూడ్. ఇంకా చాంగ్లాము
ఈ సొరసాకు మీకు అది కనబడుతుంది కదా, అది ఏమి టికెట్లో ఇంక్లూడ్ కాదు. ఇవన్నీ బయట ఇవన్నీ యాన్షన్ సిటీలో భాగమే, కానీ ఆ కొంతపాటి వరకే గేట్లు పెట్టేసి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నాడు, ఇవన్నీ ఫ్రీగా ఇచ్చేసాడు. సో అది ఇక్కడ నుండి మళ్ళీ 2 కిలోమీటర్లు వెళ్తే ఏదో ఉందంట, అది కవర్ చేసుకుని మళ్ళీ వెళ్తాను. ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు ఈ సుఖతాయి హిస్టారికల్ సిటీలో కొన్ని గేట్లు సైడ్ ఇందాక బయటికి వెళ్ళని చూసారా, కొన్ని మధ్యాహ్నం పూట ఇందాక అంత ముందు బ్లాగుల్లో అక్కడ 1-2 వేరేసాం. ఎందుకంటే అది మళ్ళీ 3.5 కిలోమీటర్ వెళ్ళాలంట, మనకి టైం సరిపోదు. ఇందాకడే వచ్చే దారిలో బస్సు కనుక్కున్నాను, ఎన్నిటికి ఉందంటే బస్సు లాస్ట్ బస్సు 6 o'clock అన్నాడు ఫిట్సన్లోకి. సో అది పట్టుకుని అది మళ్ళీ ఎక్కి 2 hours అని తీసుకెళ్తా తెలియదు. ఈసారి ఏంటంటే అదేదో పొద్దున నా హోటల్ అతను చెప్పాడు, ఇక్కడ టాప్ ల్యాండ్ హోటల్ అని చెప్తే, సో అక్కడ దింపేమంటే అక్కడ దింపేస్తాడు, రోడ్డు మీద ఉంది కాబట్టి అన్నాడు. సో ఆ పేరు చెప్పండి, అక్కడ దింపేయచ్చు, అది ఈజీ మీకు అని చెప్పాడు. మళ్ళీ మీరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 2 కిలోమీటర్ వెనక్కి రావడం కంటే అది బెస్ట్, అది మనకి అన్నారు. సో అది చెయ్యాలి. ఇది వ్యాట్ సొరసాక్ 3 అయింది టైము. కాకపోతే ఇప్పుడు సూర్యుడు కొంచెం తగ్గాడు, కరుణించాడు. మామూలు జామట్లో కాదు పొద్దున్న నుండి, ఇది కష్టమే. కానీ ఇది చూడాలి, ఇది చూపించాలి అనే తాపత్రయం, ఆ ఎంతూజియాజం ఉంటుంది చూసారా, కుతూహలం, ఎంతూజియాజము, దాని ముందు ఇవన్నీ కొంచెం లైట్ అని అనుకోవాలి. బట్ అయినా చూస్తున్నా, ఇది మీరు చూడొచ్చు వ్యాట్ సొరసాక్. మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఇంకోటి వాట్ మ్యాచన్ అని బుద్ధుడు కూర్చుని ఉన్నాడు. సో అదే ఇది, అక్కడ ఒక వెల్ ఉందంట, ఆ చిట్టంక మళ్ళీ అదే వెల్. సో ఇది దీని ఆపోజిట్లో కూడా ఉన్నాయి కొన్ని, బట్ అంత చూపించదగ్గి అంత ఏం లేదు. ఇంకా మెయిన్ అట్రాక్షన్ ముందు ఉంది ఒకటి, మీకు ఎదురుగా పకోడా కనపడుతుంది కదా, అది కాకుండా వేరేది ఉందంట. సో అది చూడడానికి వెళ్తున్నాం. సో మళ్ళీ అక్కడ ఏంటంటే కంటిన్యూ చేస్తాం. ఇక్కడ చూసారా వీళ్ళ పత్తి వ్యాపారం, పింక్ కలర్ సర్కిల్లో ఉన్న దానికి మనం 100 బాటిల్ కట్టాము చూసామా. సో ఇదంతా మనం 100 బాటిల్ కట్టి ప్లస్ బైసికల్కి 10 బాటిల్ కట్టాము లోపలికి వెళ్ళడానికి. ఇవన్నీ వ్యాట్ చాంగ్లాము ఇవన్నీ ఫ్రీగా చూసాం కదా, ఇదిగో ఇవన్నీ ఫ్రీగా చూసాం. ఇటు సైడ్ కూడా ఇది కూడా నేను కవర్ చేశాను, ఒకటి వెళ్ళాను చూసారా మధ్యాహ్నం. అది ఇక్కడ మళ్ళీ టికెట్ అంట, మరి ఇది ఎందుకు వదిలేశారు ఇక్కడ, ఇది లేదు. ఇది చూడాలంటే ఇక్కడ ఉన్న చూసారా, ఈ 2 చూడాలంటే మళ్ళీ దీనికి 100 బాటిల్ ఎక్స్ట్రా అంట. పోనీ అక్కడ ఏమన్నా ఇంత పెద్దగా ఉందా అంటే అది లేదు, జస్ట్ ఈ 2 ఉన్నాయి. అది వీళ్ళ మామూలు పత్తి వ్యాపారం. మళ్ళీ చూడండి, అడ్మిషన్ టికెట్ సో వ్యాట్ సీట్స్కి నో అడ్మిషన్ ఫీ అంట, దీనికైతే అడ్మిషన్ ఫీ ఉందంట. అది 100 బాటిల్ 10 బాటిల్ దీనికి అంతే. మరి ఇక్కడ ఎవరు, నన్ను ఇటు వెళ్ళాను నేను ఇందాకడ, మేబీ ఇది అనుకుంటా, ఈ పార్ట్ సపరేట్ టికెట్. నేను ఇది వెళ్ళాను ఇందాకడ, ఎవరు లేరు. మరి ఇక్కడ మాత్రం ఇదిగోండి మీరు ఎదురు చూడొచ్చు, ఇక్కడ లోపలికి వెళ్ళడానికి లేకుండా ఇలా పెట్టేసి బ్యారికేడ్స్. యాక్చువల్గా ఇది కూడా ఇంక్లూడెడే, అక్కడికి వెళ్ళాలి మనం. సో టికెట్ థ్యాంక్ యూ. అది ఇప్పుడు మళ్ళీ 100 బాటిల్ పెట్టి లోపల చూసి అంత ఏం లేదు, కానీ అయ్యే రూబిన్స్ మీకు వాట్ మహాతాట్లోనే ఇది ఇక్కడ వీడు ఏం మెన్షన్ చేశాడంటే మీకు చదివి చూపించేస్తాను. ఇక్కడ వ్యాట్ ఫ్రా ఫాయిల్ వ్యాంగ్, ఇట్ ఈస్ సరౌండెడ్ బై మోట్ నౌన్ యాజ్ కూ మేచాన్ అంట. The moat is a 50-meter wide rectangular structure which surrounds area approximately 6th. అదేంటో అదేం ఉండదు అక్కడ వెళ్ళిన తర్వాత మనకి. సో అది మీరు చదివేశారు కదా, ఇది ఏ గ్రూప్ ఆఫ్ రాయల్ టెంపుల్ సిట్స్ ఇన్ ద కోరియన్ ఫినల్ డెకరేటెడ్. ఇది చూడండి మళ్ళీ 100 బాటిల్ అంట. నేను ఇంకా బయట, ఎందుకంటే కొన్ని అది దాటి బయట సపరేట్గా పెట్టేశారు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించాను చూసారా, వాళ్ళు పింక్ కలర్ దానికి ఒక రేటు కట్టారు, అటుపై దానికి. కానీ బట్ నేను మధ్యాహ్నం బయట దానికి వెళ్ళాను, దానికి నన్ను తీసుకోవాలా. మరి ఇక్కడ ఎందుకు అడుగుతున్నారో మాత్రం నాకు రీట్లా అపాయింట్మెంట్ అయ్యాను కొంచెం. అంటే 100 బాటిల్ మ్యాటర్ అని కాదు, కానీ వీళ్ళు ఏంటంటే అసలు 100 బాటిల్ ఇలా చూపించని టూరిస్టులు లేక ఏగలు తోలుకుంటున్నారు. చూడండి ఒక్కడు లేడు, ఎందుకు లేరు, అది కారణం.
నువ్వు ప్రధానికి రేట్ ఫిక్స్ చేసేసి ఇలా లోపలికి వెళ్ళి చూడాలంటే ఇదిగో ఇక్కడ నుండి చూస్తున్నావు, కనబడతలేదు లేదా? సో అది విషయం. సుఖోథాయ్ హిస్టారికల్ పార్క్ 12th and 13th century. సో ఇది ఇక్కడతో సమాప్తం అనుకునే చెప్పాలి. ఇంకేమన్నా దారిలో కనబడితే యాడ్ చేయొచ్చు. ఇదేదో నెవర్ ఎండింగ్ సాగాలాగా ఉంది. ఇది ఎన్ని గంటలు వచ్చిందో నాకు తెలియదు, పొద్దున్న నుండి తీస్తానే ఉన్నా, ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా. సో అది ఇదైతే 100 బాటిల్ నాట్ వర్త్, నేనైతే రికమెండ్ చేయను. సో కనపడుతున్నాడు కదా బుద్ధుడు, ఆ లోటస్ షేప్లో నుండి ఇది ఇందాక మనం వెళ్ళాం కదా సుఖోథాయ్ హిస్టారికల్ పార్క్లో పొద్దున్న టికెట్ తీసుకుంది వర్తించదని. ఇందాక దానికిను ఈ అట్రాక్షన్కి కలిపి 100 బాటిల్ అంట. మళ్ళీ సైకిల్ వెళ్ళటానికి దీనిలో వెళ్ళొచ్చంట, డబ్బులు కట్టకుండా వెళ్ళొచ్చంట. సో ఇది ఏంటంటే మార్నింగ్ 7:30 నుండి ఈవినింగ్ 5 వరకు ఓపెన్, నో డ్రోన్ అలౌడ్. సో ఇది ఇందాక మనం చూసాం కదా లోపలికి వెళ్ళటానికి 100 బాటిల్ అడిగింది, అది నువ్వు ఇది కలిపి మళ్ళీ ఇంకో 100 బాటిల్ అంట. సో ఇది అంత వర్త్ ఇట్ కాదు. సో తిరిగి మీకు చూపించాలి కాబట్టి బయట నుంచి చూపిస్తున్నా. మళ్ళీ దీనికి తొక్కుంటాకి 2 కిలోమీటర్లు తొక్కుంటూ వచ్చాను. దీని వెంకమాలే ఉంది కాంపౌండ్ ఇది, కానీ ఇదిగోండి టికెట్స్ అక్కడ ఇస్తాడు. సో ఇది దాని